Hello my dear students, welcome back to our channel Pharma Knowledge Hub. In this video, we are discussing about the commonly used emergency injection. Diclofenac injection mainly used for the pain and inflammation relief. It is also used for the acute pain and also after surgery conditions. Ondansetron mainly used for the prevention of vomiting. Atropine injection is mainly used for the బ్రాడీకార్డియా. బ్రాడీకార్డియా అంటే హార్ట్ రేట్ స్లో అయిన సందర్భాల్లో మనం ఎట్రోపిన్ ఇంజెక్షన్ వాడుతూ ఉంటాం. ఈ ఎట్రోపిన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డోపమైన్ ఇంజెక్షన్ని మనం నార్మల్గా లో బ్లడ్ ప్రెషర్ ఉన్న సందర్భాల్లో ఇస్తూ ఉంటాం. ఇలా వేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెపారిన్ ఇంజెక్షన్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రివెంట్ బ్లడ్ క్లాట్స్. ఈ హెపారిన్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల బ్లడ్ అనేది క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ యూజ్డ్ ఫర్ ది ఇండ్యూస్ లేబర్ పెయిన్ అండ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.